తెలంగాణలో డిఎస్సి పరీక్షలు స్కెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి మొదలు కాబోతున్నాయి. క్రమంలోనే విద్యార్థులు నిరుద్యోగుల ఆందోళన నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై కాస్త గందరగోళం నెలకొంది. టెట్ నిర్వహణ, డిఎస్సి ప్రిపరేషన్ కు మరికొంత సమయం కావాలంటూ అభ్యర్థులు పరీక్షలు వాయిదా వేయాలని గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో పరీక్షలు స్కెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని సర్కార్ ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే తెలంగాణలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నిర్వహిస్తున్న డిఎస్సి పరీక్షలు రేపు ప్రారంభం కానున్నాయి. అయితే పరీక్షను నిర్వాహకులు ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 11,062 పోస్టుల భర్తీకి 2.79 లక్షల దరఖాస్తులు అందినట్టుగా అధికారులు తెలిపారు. ఆన్లైన్ పరీక్షలు జూలై 8 నుంచి ప్రారంభమై ఆగస్టు 5 వరకు కొనసాగుతాయి. నిన్న సాయంత్రం 2,40,727 మంది హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 14 జిల్లాల్లో 56 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. డిఎస్సి పరీక్షలు రోజుకు 2 విడతల్లో నిర్వహించనున్నారు. హాల్ టికెట్లలో తప్పులు దొర్లాయంటూ పెద్ద సంఖ్యలో తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కార్యాలయానికి విద్యార్థులు రావడంతో వాటిని సరిచేసి ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నట్టు అధికారులు వెల్లడించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, తెలంగాణలో స్కెడ్యూల్ ప్రకారమే సర్కార్ ఏదైతే స్కెడ్యూల్ రిలీజ్ చేసిందో ఆ స్కెడ్యూల్ ప్రకారమే డిఎస్సి పరీక్ష నిర్వహించనున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి స్వప్న? అమూల్య, మొత్తానికైతే డిఎస్సి కానీ గ్రూప్ 2 కానీ రెండిట్లో ఏదో ఒకటి క్యాన్సిల్ అవుతుందని విద్యార్థులు అయితే భావించారు. ఎందుకంటే అభ్యర్థులందరూ ఏమనుకున్నారంటే రెండు ఒకే సమయంలో వచ్చాయి కాబట్టి ఆ పరిస్థితి ఉంటుంది అనుకున్నారు. కానీ డిఎస్సి ఎట్టి పరిస్థితుల్లోనూ చేసేది లేదు, అన్ని ఏర్పాట్లు అయిపోయాయని చెప్పేసి ప్రభుత్వం అయితే అనుకున్న డేట్ ప్రకారమే షెడ్యూల్ విడుదల చేసి రేపే డిఎస్సి ఎగ్జామ్ ఉంది. సో రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా డిఎస్సి ఎగ్జామ్ ఉంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశామంటున్నారు. ఇవి డిఎస్సి రిక్రూట్మెంట్ పరీక్షలు ముఖ్యంగా షెడ్యూల్ ప్రకారం వచ్చాయి కాబట్టి తెలంగాణ ఉపాధ్యాయ ఖాళీల భర్తీ ఎప్పటి నుంచో అడుగుతున్నారు. చాలా భర్తీలు ఉన్నాయి. ఇప్పటి వరకు చూసుకుంటే మనకు 11,062 పోస్టులు భర్తీకి ఉన్నాయి. దాదాపు 2,79,000 దరఖాస్తులు వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. సో తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం అయితే 14 జిల్లాల్లో 56 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఆల్రెడీ ఎక్కడెక్కడ సెంటర్ పడింది, హాల్ టికెట్స్ ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఆన్లైన్ లో ఒక నెంబర్ ఇచ్చారు, వాళ్ళు వెరిఫై చేసుకుంటున్నారు. ముందే వెళ్ళి మీరు పరీక్ష కేంద్రాన్ని చూసుకోమని చెప్పారు. అక్కడ పరీక్షకు సంబంధించి ఏమైనా ఇబ్బంది ఎదురైనా వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేయొచ్చు. అభ్యర్థులందరూ కూడా ఆల్రెడీ వివిధ ఎగ్జామ్స్ రాసిన అనుభవం ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, అనుకున్న దాని ప్రకారం వాళ్ళు చేసేస్తారు అని చెప్పేసి అయితే మనకు ఇప్పుడు అధికారులు చెప్తున్నారు. మొత్తానికైతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు ఎగ్జామ్ రాద్దామా, అండ్ చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విద్యాశాఖలో చాలా ఇబ్బంది అవుతుంది, సరైనటువంటి స్టాఫ్ లేక అంటున్నారు. కాబట్టి చూడాలి రేపటి ఎగ్జామ్స్ అభ్యర్థులు ఎంతవరకు చక్కగా యూటిలైజ్ చేసుకుంటారు. ఓకే స్వప్న, ఇప్పుడు చూసినట్టయితే కొంతమంది విద్యార్థులు హాల్ టికెట్లలో మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి పాఠశాల విద్యాశాఖ కార్యాలయానికి రావడంతో వాటిని సరిచేసి ఆన్లైన్ లో అందుబాటులో ఉంచనున్నట్టు అధికారులు అయితే వెల్లడించారు. మరి టైం అయితే చాలా తక్కువగా ఉంది. ఈ గ్యాప్ లో వాటిని సవరించడం సాధ్యమేనంటారా? అది ముందు ఆల్రెడీ హాల్ టికెట్స్ ఇష్యూ చేసిన దగ్గర నుంచి ఇదే మాట చెప్తున్నారు. కొన్ని తప్పుదాలు ఏమైనా ఉంటే ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు, ఆ నెంబర్ కి మీరు కాల్ చేసి అన్నారు. లేదంటే విద్యాశాఖ రావాలి, కాకపోతే అందరూ హైదరాబాద్ వచ్చి ఇక్కడ లక్కికప్పుల్లో ఉన్నటువంటి విద్యాశాఖకు వెళ్ళి అక్కడ సవరించుకోవడం అనేది కష్టము. ఆన్లైన్ లో ఏమన్నా చేస్తామన్నారు. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటా కూడా కన్సిడర్ చేస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఎలాంటి ఉన్నాయి ఏంటి పొరపత్యాలు అనే దాని మీద అయితే తెలుసుకున్నారు. కాకపోతే ఇప్పటికి ఇంకా చివరి మినిట్ రేపే ఉంది, ఇంకా వస్తూనే ఉన్నారు. ఇప్పటికి కూడా చాలా మంది వచ్చారు, మాకు అది ఆన్లైన్ లో అవ్వట్లేదు, టోటల్ అవ్వట్లేదు, ఇక్కడికి రావాల్సి వస్తుంది, రేపు ఎగ్జామ్ ఉంది, మేము ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాలా, లేదా ఈ తప్పుల్ని సవరించుకోవడానికి చూసుకోవాలా, చేసినటువంటి వాళ్ళు కాస్త అయినా చూసుకోవాలి కదా, ఇన్ని తప్పులు చేస్తే ఎలా అని చెప్పేసి అయితే అభ్యర్థి లోకం అయితే అంటుంది. చూడాలి మరి. మేమైతే అలాంటిది ఏం లేదు, ఎగ్జామ్ వరకు అయితే అన్ని పూర్తి అయిపోతాయి. చాలా చిన్ని చోట్లనే టెక్నికల్ మిస్టేక్స్ మాత్రమే పడ్డాయి, వాటిని సవరించేటువంటి పనిలో పడ్డామని చెప్పేసి విద్యాశాఖ అంటుంది. ఓకే స్వప్న, ఇంతకుముందు మీరు చెప్పినట్టు తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 14 జిల్లాల్లో 56 పరీక్షా కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. మరి పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి భద్రత ఏర్పాటు చేశారు? పరీక్షా కేంద్రాల దగ్గర ఇది ఆల్రెడీ, ఎందుకంటే మనం నీట్ చూసుకున్నాము, పేపర్ లీకేజ్ ఇష్యూకి సంబంధించి ఎంత పెద్ద రగడ జరిగిందో మనందరికీ తెలుసు. సో అలాంటిది ఏమి కూడా మళ్ళీ జరగకుండా ఉండొద్దు. ఇప్పటికీ ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్తుంది, చాలా ప్రతిష్టాత్మకం అనుకోవాలి. టీఆర్ఎస్ గవర్నమెంట్ చేయలేదు, మేము చేస్తున్నాం అని చెప్పుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అధికారులకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి గట్టిగా
మందలింపుగానే వెళ్ళాయి. ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడ ఏ చిన్న అవకతవకలు కూడా జరగకూడదు. పరీక్షా పత్రం వచ్చిన దగ్గర నుంచి అభ్యర్థులు రాసి బయటకు వచ్చే వరకు, అండ్ పరీక్షా పత్రంలో కూడా గతంలో చూసుకున్నాము మనం, కొన్ని తప్పులు దొరికినప్పుడు దానికి మార్క్ వెయిటేజ్ మనం చూసాము. ఈసారి అలాంటిది ఏం లేకుండా 1కి 4 సార్లు చెక్ చేసుకొని పేపర్ రిలీజ్ చేస్తున్నామని చెప్తున్నారు. ఖచ్చితంగా ఆ ప్రాంతంలో 144 సెక్షన్ ఉంటుంది. అండ్ లోపలికి వెళ్ళిన వాళ్ళ దగ్గర నుంచి అక్కడ అన్ని ఏర్పాట్లన్నీ చేస్తున్నామని చెప్తున్నారు. అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగదు. హాల్ టికెట్ చూపించడం, హాల్ టికెట్ ప్రకారం లోపలికి వెళ్ళడం, లోపల వాళ్ళకి కేటాయించినటువంటి చూసుకోవడం, అండ్ ఎలక్ట్రిక్ వస్తువులు యాజ్ యూజువల్ గా ఏవైతే ఎగ్జామ్స్ కి వెళ్ళేటప్పుడు తీసుకోకూడని వస్తువులు ఉంటాయో వాటన్నిటిని కూడా ఆల్రెడీ లిస్ట్ అవుట్ చేసి ముందే ప్రకటించారు. అయితే ఈ అభ్యర్థులందరూ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కాబట్టి ఆ తప్పులు చేసే అవకాశం లేదు. కేవలము సెంటర్ చూసుకోవడంలో ఏమైనా ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ముందే వచ్చి చూసుకోమంటున్నారు. ఎందుకంటే కొన్ని సెంటర్స్ ల పేర్లు ఒక రకంగా ఉండొచ్చు, అదే స్కూల్ పేరు ఉండొచ్చు, అదే కాలేజ్ పేరు ఉండొచ్చు. సో అట్లా ఏమైనా ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ముందు రోజే వచ్చి చూసుకుంటే బెటర్ అనేటువంటి దాంట్లో ఉంది. అండ్ ఈ తప్పులు ఉండడం ఖచ్చితంగా అభ్యర్థులకు ఇబ్బంది కలిగించే విషయమే. సో కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇప్పటికే మేము వద్దంటుంటే ఎగ్జామ్స్ టైం పెట్టినారు, మీరు అనే షెడ్యూల్ ప్రకారం ఇచ్చారు, ఇన్ని తప్పులు చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి అయితే మండిపడుతున్నారు. చూడాలి రేపటిలోగా. రేపు ఎగ్జామ్ అన్ని రకాలుగా కరెక్ట్ గా అయితే ఓకే, కానీ ఏ మాత్రం ఇబ్బంది జరిగినా కానీ విద్యార్థులు వదిలేసేటువంటి ప్రసక్తి అయితే లేదు. ఓకే స్వప్న, చూసినట్టయితే నిరుద్యోగులు అయితే ఇదివరకు డిఎస్సి పరీక్షను వాయిదా వేయాలని చెప్పేసి పలు జిల్లాల్లో ఆందోళన నిరసన అయితే వ్యక్తం చేయడం జరిగింది. బట్ సర్కార్ అయితే స్కెడ్యూల్ ప్రకారమే పరీక్ష నిర్వహిస్తుంది. సో త్వరలో మరో డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పేసి డిప్యూటీ సీఎం భట్టి చెప్పడం జరిగింది. నిజంగానే త్వరలో మరో డిఎస్సి వేసే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఇది ముందు అయితే మనకు ఉన్నటువంటి దీన్ని సక్రమంగా నిర్వహించాలని చెప్పేసి అయితే అభ్యర్థులు అంటున్నారు. ఖచ్చితంగా బట్టి చెప్పిన దాని ప్రకారం వేకెన్సీస్ చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ మాత్రం దాంతో సరిపోయేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటి వరకు ఉన్నటువంటి పోస్టులకు సంబంధించి దాదాపు 2,79,000 మంది దరఖాస్తులు చేస్తున్నారంటే ఎంతమంది టెట్ రాసిన వాళ్ళు ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అంటే చాలా ఖాళీలు ఉన్నాయి విద్యాశాఖకు సంబంధించి. చాలా స్కూల్స్ లో అసలు సింగిల్ టీచర్స్ తో నడుస్తున్నటువంటి స్కూళ్ళు ఇంకా ఉన్నాయంటే కూడా మనం అతిశయోక్తి కాదు. చాలా చోట్ల ఆల్రెడీ వాలంటీర్స్ ని పెట్టుకొని నడుపుతున్నటువంటి పరిస్థితి. రిక్రూట్మెంట్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ ఇంకొక డిఎస్సి పడేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే ఇప్పుడంతలో పడుతుందా అంటే కష్టమే. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి దాంట్లో ఆల్రెడీ ఎగ్జామ్స్, కాంపిటీషన్ ఎగ్జామ్స్ చాలా పడుతున్నాయి. అవన్నీ రాయాలి, గ్రూప్స్ ఉన్నాయి. ఇప్పుడు కాదు కానీ ఇవన్నీ రిక్రూట్మెంట్ అయిపోయేసరికి మాక్సిమం టైం తీసుకుంటుంది. వెంటనే వేసేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. కాకపోతే బట్టి చెప్పారు కాబట్టి ఆ విధంగా ఏమైనా ప్రభుత్వం ఆలోచన చేస్తుందేమో చూడాలి. రైట్, థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.